బాబోయ్ ఇంత బక్కగా ఉన్నాడు, మొహంలో కలలేదు, ఒంటిపైన కేజీ కండలేదు, ఫిజిక్ కూడా లేదు, ఇతనేం హీరోరా బాబు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ధనుష్ ను చూసి ఇలాంటి కామెంట్సే వచ్చాయి. రజనీకాంత్ కు అల్లుడైన తర్వాత మెల్లగా ఏదోలా ఒక్కో సినిమాతో విజయం అందుకుంటూ క్రేజీ హీరోగా మారాడు. ఇక కొలవరి పాటతో నేషనల్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఆడు కాలం సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకుని మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు. రామ్ జానేతో బాలీవుడ్ లో హిట్ కొట్టి మామను మించిన అల్లుడు అనిపించాడు. ఈ మధ్యే పవర్ పాండే సినిమాతో దర్శకుడిగా కూడా తనను తాను నిరూపించుకున్నాడు ధనుష్. ధనుష్ హాలీవుడ్ కి వెళ్ళాడు. ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ద కబోర్డ్ అనే రుమేనియం నవల ఆధారంగా తెరకెక్కబోయే చిత్రంలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ముందు ఇరాన్ లేడీ డైరెక్టర్ మర్జానే సత్రాపి తెరకెక్కించాలని అనుకుంది. కానీ ఆమె స్థానంలో ఇప్పుడు కెనడియన్ డైరెక్టర్ కెన్ స్కాట్ వచ్చి చేరాడు. ఇందులో ధనుష్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్స్ అలెగ్జాండ్రా దడారియో, ఉమా థర్మన్ నటించబోతున్నారు. తాజాగా బెల్జియం లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కోలీవుడ్ లో మొదలైన ధనుష్ ప్రయాణం బాలీవుడ్ మీదుగా హాలీవుడ్ వైపు వెళ్తుంది. ఈ సినిమా గనక హిట్ అయిందంటే హాలీవుడ్ కూడా ధనుష్ ని వదిలిపెట్టదేమో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.